కథ పేరు తయారీగా ఉండటం. ఒక రైతు ప్రతి సంవత్సరం తన పొలంలో మంచి పంటలు వేయేవాడు. ఆయన కష్టపడి పని చేస్తూ, దేవుడిపై నమ్మకంతో జీవించేవాడు. ఒక సంవత్సరం వర్షాలు చాలా ఆలస్యంగా వచ్చాయి. నేల పగిలిపోయింది. చినుకు పడలేదు. అన్నీ ఎండిపోయాయి. చుట్టుపక్కల రైతులు చెబుతుంటే, ఏమీ లేదు ఈ ఏడాది. పంట వేయడం వృధా. అంతా వెనక్కి తగ్గిపోయినప్పటికీ, ఆ రైతు మాత్రం పొలాన్ని దున్ని, విత్తనాలు వేశాడు. తన కొడుకులు అడిగారు, నాన్నా, వానే లేకపోతే పంట ఎక్కడివి? నీ నమ్మకం ఏమిటి? రైతు నిదానంగా నవ్వుతూ అన్నాడు, పంట పుట్టాలంటే నేను సిద్ధంగా ఉండాలి. దేవుడు వాన కురిపించవచ్చు కాని నేనే విత్తనాలు వేయకపోతే, పంట ఎలా పుడుతుంది? ఆ మాటలు విన్న పిల్లలకు గుండెల్లో కదలిక కలిగింది. కొద్ది రోజుల తర్వాత ఆశ్చర్యకరంగా మబ్బులు కమ్ముకున్నాయి. భారీగా వర్షం కురిసింది. చివరికి ఊరిలో అందరిలోకెల్లా ఒక్క ఆయనే మంచి పంటను సాధించాడు. కథ బోధ: ఆశ లేకపోయినా, పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, తయారీగా ఉండటం మన పని. పరిస్థితులు ఎప్పుడు మారతాయో ఎవరికీ తెలియదు. మన ప్రయత్నమే మన భవిష్యత్తు.